మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. అక్కడాయి వైద్యుడు లేడా, ఇలాదులో గుక్కిలము లేదా, అక్కడాయి వైద్యుడు లేడా. ఎందుకునా జనులకు స్వస్థత కలుగకున్నది అని యేసు అడుగుచున్నాడు. ఇలాదులో కుక్కిలము లేదా, అక్కడాయే వైద్యుడు లేడా. లోకముగిలాదు వంటిది దేవుని వాక్యము కుక్కిలమే. లోకముగిలాదు వంటిది దేవుని వాక్యం కుక్కిలమే. ఇలలోన వాక్యమున్నది, ఇలలోన వాక్యమున్నది, మనుజాత్మలకది స్వస్థత ఇచ్చును. ఇలాదులో గుక్కిలము లేదా, అక్కడాయే వైద్యుడు లేడా. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 199వ రోజు, జూలై 18వ తేదీ. అంశము: బైబిల్ ఏమి చెప్పిందో అది సత్యం. ఈ అంశము కొరకు కొంత వాక్య భాగాన్ని చదువుతాం. యోహాను 17వ అధ్యాయము 14 నుండి 17వ వచనం వరకు. వారికి నీ వాక్యమిచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకము నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించడం లేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. నేను ఒకసారి ఫ్రాన్స్లో ఒక చర్చికి వెళ్ళాను. బ్రదర్ మూర్ మరియు మేము పైకి వెళ్తున్నాము మరియు గైడ్ మాకు అన్నీ చెబుతున్నాడు. ఈ చర్చి గురించి. మరియు అక్కడ హ్యూగేనాట్స్ చిత్రం ఉంది. వారు మా సోదరులు, వారికి పరిశుద్ధాత్మ ఉంది. వారు సూచనలు మరియు అద్భుతాలు చేశారు. అక్కడ వారు వారిని వీధుల్లో ఊచకోత కోసారు. ఆపై మేము ఒక కొండపైకి వెళ్ళాము మరియు మేము ఒక చర్చికి చాలా దగ్గరగా వచ్చాము. బిగ్గరగా మాట్లాడటం ఒక మత్స్య పాపం అవుతుంది. కొండపైకి ఎక్కి మరియు వారు దాని గురించి ఒక కథ చెప్పడానికి వెళ్ళారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక పరిశుద్ధుడు అని భావించే ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడని, ఏదో ఒక విధముగా అతనితో గొడవపడి
వారు అతని తలను నరికారు గనుక అతను అక్కడ చనిపోకూడదని నిర్ణయించుకున్నాడు. కాబట్టి అతడు తన తలను ఎత్తుకుని దానిని తన చేతి కింద ఉంచుకుని కొండపైకి 5 మైళ్ళు నడిచి అక్కడ ఒక చర్చిని నిర్మించడానికి అక్కడ మరణించాడు. మరియు మీరు సాధారణ నాగరిక ప్రజలు అలాంటి టామీ రూట్ను నమ్ముతారని ఆశిస్తున్నారు. హంప్ అని నేను బిగ్గరగా అన్నాను. వారు నన్ను బయటకు త్రోసిపుచ్చుకుపోవడం ఆశ్చర్యంగా ఉంది. నేను అది విశ్వాసం ద్వారా మాత్రమే కాదా అని అన్నాను. నా విశ్వాసం దానికి చాలా బలహీనంగా ఉందని నేను ఇప్పుడే మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను దానిని నమ్మను. లేదు అయ్యా, హో లేదు, చూసారా, నేను బైబిల్ను నమ్ముతాను మరియు అది దానిని పరిష్కరిస్తుంది. బైబిల్ చెప్పేది నిజం, మరది దానిలో ఉన్నది అంతే. నేను దీని ప్రకారం జీవిస్తున్నాను మరియు దాని ద్వారా మరణించిన మిగిలిన వారు దాని ద్వారా పరలోకానికి వెళ్ళారు. కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. మరియు కాబట్టి మనం ఈ పాత కథతోనే ఉంటాము. ఆయన అద్భుతమైన వాడు కాదా? మరియు ఇప్పుడు ఈ రాత్రి కొంచెం మాట్లాడబోతున్నాను. ఇశ్రాయేలు పిల్లల నిర్గమకాండములో మనం మన కథను కొనసాగించబోతున్నాము. ఆ తర్వాత మనం త్వరగా వెళ్దాం. ప్రార్థనా కార్డులు ఉన్నవారిని వేదికపైకి తీసుకువచ్చి వారిలో ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తాను. దేవుడు స్వస్థపరుస్తాడని నేను నమ్ముతున్నాను. ఇక్కడ ఎంతమంది నన్ను ప్రేమిస్తున్నారు? ఓ చూసారా, నా హృదయమంతా నేను మిమ్మల్ని ఏదో అడగాలనుకుంటున్నాను. మానవులకు చెందిన ఏదైనా లేదా దైవికంగా ఏదైనా మానవుని గురించి ఏదైనా అనే ఆలోచనను నేను ఎల్లప్పుడూ విస్మరిస్తాను. మరియు నేను దానిని విస్మరిస్తాను ఎందుకంటే మీరు గమనించాలి. మీరు చూసారా, అతి చిన్న విషయం, అప్పుడు అది వారు ఏదో ప్రారంభిస్తారు మరియు అది ఒక సిద్ధాంతంలోకి వెళ్తుంది. నేను దానిని స్పష్టముగా మరియు శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నించాను మరియు ప్రభువు నాకు ఇచ్చిన దీనమైన పరిచర్యలో నేను వీలైనంత వరకు నిర్ణయం యొక్క శక్తి అనే వర్తమాన భాగం నుండి సేకరింపబడిన అద్భుతమైన అంశం. మహా గొప్ప దేవుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆయన వాక్యమై ఉన్న దేవుడు మనలను ఎల్లప్పుడూ వాక్యముగా మార్చాలని, మనలను సర్వసత్యములోకి నడిపించాలని, మనలను సత్యముగా మార్చాలని, ఎల్లప్పుడూ మన కొరకు వాక్యమని వెలుగును మనపై ప్రసరింపజేసి మనలను ఉన్నతముగా మార్చడానికి, ఆయనలో ఉన్నతముగా జీవించడానికి తన సత్య వాక్యాన్ని, విఫలమవని ఆయన వాగ్దానాలను మనపై ఆయన కుమ్మరించి మనలను ఆయనలో ఎంతో ఉన్నతముగా జీవింపజేస్తూ ఉన్నాడు. వాక్యమై ఉన్న దేవుడు మన కొరకు భూమి మీదకు వచ్చి శరీరధారిగా మన మధ్య నివసించి మనలను కూడా వాక్యముగా మార్చాలని, ఆ నిత్య రాజ్యానికి మనం వారసులుగా అవ్వాలని ఆయన మన కొరకు ఎంతో త్యాగం చేశాడు. ఆయన మన కొరకు చేసిన ఆ విలువైన త్యాగాన్ని బట్టి, ఆ గొప్ప వాక్యాన్ని బట్టి మనం ఆయనకి ఎంతో రుణస్థులమై ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వాక్య సారాంశము సత్యమై ఉన్నది. ఆయనే మనకు ఎల్లప్పుడూ ప్రధాన నాయకుడిగా ఉండి మనలను ముందుకు నడిపించేవాడుగా, మనలను ఓడిపోని స్థితిలో నిలబెట్టేవాడిగా, ఎల్లప్పుడూ మనకు సహాయకుడుగా ఉన్నాడు. ఆయనే మనకు లేకపోతే మనం వాక్య విషయంలో తప్పిపోయి మనం నశించిపోయే జాబితాలోకి వెళ్ళిపోదుము. ఆయన వాక్యమే మనలను బ్రతికించేది. ఆయన వాక్యం మనకు వెలుగు చూపేది. ఆయన వాక్యమే మనకు పాదములకు దీపముగా ఉన్నది, మన త్రోవకు వెలుగుగా ఉన్నది. ప్రియ సోదరులను, మనలను జీవింపజేసేది, మనలను చలింపజేసేది, ఈ లోకంలో మనలను ఆయన కొరకు ముందుకు నడిపించేది ఆయన వాక్యమై ఉన్నది. ఆ వాక్యమే మనలను ఎల్లప్పుడూ ఆయన కొరకు ఉన్నతముగా ముందుకు నడుపుతూ ఉన్నది. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, మన శోధనలు, మన వేదనలు, మన ప్రతి పరిస్థితులలో, మన బాధలలో మనకు నెమ్మది కలిగించేది, మనలను బలపరిచేది
మనలను ఆదరించేది ఆయన యొక్క వాక్యమై ఉన్నది. వాక్యం అనగా దేవుడై ఉన్నాడు. మనకు తోడుగా ఉండి మన యొక్క ప్రతి పరిస్థితిని ఎరిగిన గొప్ప దేవుడిగా ఉండి మనలను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనము వాక్య విషయంలో తప్పిపోకుండా ఉండునట్లు మనలను ఎల్లప్పుడూ ఆయన సత్యమందు ప్రతిష్ఠ చేయుచు మనలను పడిపోకుండా నిలబెడుతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న అంశాన్ని బట్టి దేవునికి ఎంతో మహిమ కలుగునుగాక. అనేకమైన ఉన్నతమైన అంశాలను దేవుడు మనకు ఎల్లప్పుడూ ఇస్తూ మన విశ్వాస జీవితాన్ని ఇంకొను పెంపొందింపజేయడానికి, మన వాక్యంలో ఇంకా ముందుకు వెళ్ళడానికి, ఆయనలో భాగమవడానికి, ఆయనలో ఇంకను పెనవేసుకోవడానికి దేవుడు మనకు ఎంతో సహాయం చేస్తున్నాడు. మన వాక్యముతో నిలబడి ఉన్నట్లయితే, మన వాక్యముతో ముందుకు సాగినట్లయితే, మనం వెనుదిరగని వారమైతే వాక్యమే మనలను బలపరిచేదిగా, వాక్యమే మనలను స్థిరపరిచేదిగా, వాక్యమే మనలను సమస్త కీడు నుండి తప్పించేదిగా, ఆయన సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తూ ఉన్నది. ఈ లోకములో, ఈ గందరగోళంలో సత్యవాక్యము లేక అనేక మంది ఆయా సంఘ సిద్ధాంతాల్లో కట్టబడి, మనుషులు కల్పించిన కట్టుకథల్లో కట్టబడి నశించిపోయే జాబితాలో ఉన్నారు. ఎంతో గందరగోళంగా ఉన్నారు. వారికి స్పష్టమైన బోర ఓదబడక, వారికి వాక్యము తేటపరచబడక వారందరూ అంధకారంలో నశించిపోతూ ఉన్నారు. వారందరూ మనుషులు కల్పించిన ఆయా కట్టుకథలలో ఉండిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక పరిశుద్ధుడని భావించే ఒక వ్యక్తి ఉన్నాడని, అక్కడున్న వారందరూ అతనితో ఏదో విధంగా గొడవపడి అతని తలను నరికారని, అతడు అక్కడ చనిపోకుండా ఉండటానికి తన తలను ఎత్తుకొని దానిని తన చేతి కింద ఉంచుకొని కొండపైకి 5 మైళ్ళు నడిచి అక్కడ ఒక చర్చిని నిర్మించడానికి అక్కడ మరణించాడని అక్కడ ప్రవక్తకు ఒక కథను చెప్తూ ఉన్నారు. అయితే ప్రవక్త దానిని ఎంత మాత్రం నమ్మలేదని, దాన్ని త్రోసిపుచ్చాడని మనం చదువుకున్నాం. అతడు కొండపైకి 5 మైళ్ళు నడిచి అక్కడ ఒక చర్చిని నిర్మించడానికి అక్కడ మరణించాడు. అక్కడున్న ప్రజలందరూ అతడు ఒక పరిశుద్ధుడని, అతని నమ్ముతూ ఉన్నారని, ఆ సాధారణ నాగరిక ప్రజలు అలాంటి టామీ రోడ్ను నమ్ముతారని ఆశిస్తున్నారు. ప్రవక్త హాంపని నవ్వానని, అక్కడ వారు నన్ను బయటకు త్రోసిపుచ్చకపోవడం ఆశ్చర్యంగా ఉందని, ఎందుకంటే అక్కడ నిశ్శబ్దముగా ఉండాలని, అక్కడ బిగ్గరగా మాట్లాడకుండా ఉండాలని అక్కడ ఒక కట్టడై ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో నేను గట్టిగా నవ్వినప్పుడు వారు నన్ను బయటకు త్రోసిపుచ్చకపోవడం ఆశ్చర్యంగా ఉందని ప్రవక్త చెప్తున్నాడు. అది వారి విశ్వాసం. దాని విషయంలో నా విశ్వాసం దానికి చాలా బలహీనంగా ఉందని, నేను దానిని నమ్మనని, అతడు తల నరికిన తర్వాత 5 మైళ్ళ వరకు కొండను ఎలా ఎక్కగలిగాడని దాన్ని ప్రవక్త చెప్తున్నాడు. ఆ విషయాన్ని నేను నమ్మట్లేదని, దాని విషయంలో నా విశ్వాసం చాలా బలహీనంగా ఉందని ఆయన చెప్తూ ఉన్నాడు. అయ్యా, లేదు, చూసారా, నేను బైబిల్ను నమ్ముతాను. అదే దానిని పరిష్కరిస్తుంది. బైబిల్ చెప్పేది నిజం, దానిలో ఉన్నది అంతే. నేను దీని ప్రకారం జీవిస్తున్నాను, దాని ద్వారా చనిపోవాలనుకుంటున్నాను, మరియు దాని ద్వారా మరణించిన మిగిలిన వారు దాని ద్వారా పరలోకానికి వెళ్ళారు. కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. ప్రియ సోదరులారా, నిజముగా వాక్యం మనలను ఒక ఉన్నతమైన స్థలానికి నడిపించేదిగా ఉన్నది. మనుషులు కల్పించిన కట్టుకథలు ఒక మనిషిని నశింపచేస్తాయి, కానీ దేవుని వాక్యం మన విశ్వాసాన్ని బట్టి, ఆయనపై పెట్టుకున్న మన నమ్మకాన్ని బట్టి ఆయన మనలను నిత్య రాజ్యానికి నడిపిస్తూ ఉన్నాడు. మనం ఎన్నడూ చనిపోకుండా ఉండునట్లు ఆయన నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రవక్త చెప్తున్నాడు, దాని యందు నా విశ్వాసం బలంగా ఉన్నదని, దాని యందు అనేక మంది విశ్వాస వీరులు నమ్మిక ఉంచి వారందరూ పరలోక రాజ్యం చేర్చబడ్డారని, అదే మార్గంలో నేను కూడా
ఆ పరలోకానికి చేరాలనుకుంటున్నానని, దానికి వాక్యము పైన నా నమ్మకాన్ని పెట్టవలసి ఉందని, మనుషులు కల్పించిన ఆయా కథల వైపు కాదు గాని వాక్యముపై నా నమ్మకాన్ని నిలుపుతున్నానని ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మనము కూడా వాక్యముతో నిలబడవలసిన వారమై ఉన్నాము. వాక్యమే మనల్ని బలపరిచేది, వాక్యమే మనల్ని స్థిరపరిచేది, వాక్యమే మనల్ని గమ్యానికి చేర్చేది, వాక్యమే మనలో విశ్వాసాన్ని పెంపొందింపజేసి మనం ఆయనలో ఇంకనూ లోతుగా నాటుకున్నట్టు సహాయము చేయగలిగేది. ఆ వాక్యమందు మనము ఆయనకు ప్రతిష్ఠ చేయబడి ఉండాలని ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో తెలుసుకున్నాం. లోక సంబంధమైన కార్యాలలో మనము లేము కానీ మనము దేవుని సంబంధులుగా, దేవుని కొరకు నిలబడేవారముగా ఈ లోకంలో ఉన్నాము. ఈ లోకం మనల్ని నిందించిన మనం ఎల్లప్పుడూ పరలోక సంబంధమైన వారమై ఈ లోకంలో ముందుకు కదులుతూ ఉన్నాము. మన పౌర హక్కు పరలోకంలో ఉన్నదని మనం అనేక సందర్భాల్లో తెలుసుకున్నాము. ఇక్కడ మనం చదువుకున్న వాక్యములో, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. వారి లోక సంబంధమైన విషయాలపై వారు విశ్వాసాన్ని పెట్టుకోలేరు గనుక లోకం వారిని ద్వేషించును, లోకం వారిని వేధించును, లోకం వారిని అనేకమైన హింసలకు గురి చేయును. వారిని తీసుకుపోమని నేను ప్రార్థించడం లేదు కానీ దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. వారికి సత్యవాక్యాన్ని ప్రకటించి సత్యమందు వారిని ప్రతిష్ఠ చేసి సర్వసత్యములోనికి నడిపించమని నేను ప్రార్థిస్తున్నానని మనము చదువుకున్న వాక్య భాగంలో సారాంశమై ఉన్నది. ఆ సత్యవాక్యంలో అంధకారంలో నశించిపోతున్న మనము, చీకటిలో ఉన్న మనకు ఆ వాక్యమని వెలుగు మనపై ప్రసరింపజేసి ఆ సర్వసత్యములోనికి మనల్ని నడిపించు రీతిగా దేవుడు ఎల్లప్పుడూ మనకు సహాయం చేయువాడుగా ఉన్నాడు. చీకటిలో ఉన్న మనలను ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించే గొప్ప దేవుడు. ఆయనే మనపై వెలుగును ప్రసరింపజేసి మనము ఆయన యొక్క కాంతిలో జీవించినట్లు, ఎల్లప్పుడూ ఆయనలో మనం ఆనందముగా ఉండునట్లు ఆ వాక్యం ద్వారా ఆయన మనలను ఎంతో ఉన్నతంగా చేస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనకు వాక్యం ఉన్నది, మనకు సత్యము తెలియపరచబడింది. ఈ గడియ కొరకు ఒక సత్యవాక్యాన్ని దేవుడు మన కొరకు పంపి మనం ఆయన వాక్యమందు నిలబడినట్లు, ఆయన వాక్యమందు జీవించినట్లు ఆయన మనకు ఎంతో సహాయం చేశాడు. అనేక మర్మమైన విషయాలను తెలియపరిచి ఈ లోక సంబంధమైన కార్యాల నుండి ఎలా దూరముగా జరగాలో ఆయన మనకు తేటగా తెలియపరిచాడు. మనుషులు కల్పించిన కట్టుకథలను విడిచిపెట్టి మనం పూర్తిగా ఆయన వాక్యంపై ఎలా ఆనుకోవాలో మనకు ఎంతో తేటగా తెలియపరిచాడు. ఈ గడియ కొరకు ఒక సత్యవాక్యాన్ని పంపించి మనం ఆయన సత్యమందు నివసించినట్లు, ఆయన సత్యములో జీవించినట్లు ఆయన మనల్ని సర్వసత్యములోనికి నడిపించాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, అలాంటి వాక్యాన్ని బట్టి, అలాంటి గొప్ప దేవుణ్ణి బట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. మనం ఎల్లప్పుడూ ఆయనతో నిలబడి ఆ వాక్య క్రమంలో ఉండి వాక్యాన్ని ఎల్లప్పుడూ తూచా తప్పకుండా నెరవేరుస్తూ వాక్యముతో మనం జీవించవలసిన వారమై ఉన్నాము. ఆ వాక్యం మనలను దినదినము ఈ లోకము నుండి వేరు చేసి మనలను ఆయన ఉన్నతమైన వెలుగులోకి నడిపిస్తూ ఉన్నది. ఆ వాక్యమే మనకు వెలుగుగా ఉండి మనలో ఉన్న ప్రతి చీకటిని పారద్రోలి మన జీవితాలను వెలిగిస్తూ ఉన్నది. అలాంటి గొప్ప దేవుణ్ణి బట్టి మనం ఎంతో ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ, ఆయనను ఎల్లప్పుడూ స్తుతిస్తూ, ఆయనను ఘనపరుస్తూ ఆ సత్యవాక్యమందు మనం ఎల్లప్పుడూ జీవించవలసిన వారమై ఉన్నాం. మనకి ఇవ్వబడిన వాక్యాన్ని మనం చేతపట్టుకుని మన విశ్వాసాన్ని వీడకుండా, వెనుదిరిగి చూడకుండా ముందుకు కదులుతూ ఈ లోకములో అనేక మందికి మాదిరికరంగా జీవిస్తూ క్రీస్తు యొక్క అడుగు జాడలను వెంబడిద్దాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మన పట్ల నిండుగా ఉంచి ఆయన సర్వసత్యమందు మనలను నిలిపి మనలను ముందుకు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నం కీర్తన 20, 21, 22 అధ్యాయములు.
మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. ఈ లోకంలో అనేక మంది ప్రజలు ఆయా సంఘ సిద్ధాంతాల్లో కట్టబడి, ఆయా కల్పిత కథల్లో కట్టబడి జీవిస్తున్న అనేక మంది ప్రజలను సత్యవాక్యాన్ని ప్రకటించి, సత్యాన్ని తెలియపరిచి వారిని స్వతంత్రులుగా చేయండి. దేవుని సత్యవాక్యం నందు వారిని ప్రతిష్ఠ చేయండి. దేవుని సర్వసత్యంలోనికి వారిని నడిపించండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ఒకే ఒక్క దేవుడును మన నిజ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపా కాపుదల, ఆయన యొక్క అన్యోన్య సహవాసము ఎల్లప్పుడూ మీ కుటుంబాలపై నిండుగా ఉండి మిమ్మలను బలపరచునుగాక. మిమ్మలను సత్యవాక్యమందు నివసింపజేయునుగాక. ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దునుగాక. షాలోమ్. వైద్యుడు దేవుని సేవకుడు, దేవుని సేవే వైద్యము. వైద్యుడు దేవుని సేవకుడు, దేవుని సేవే వైద్యము. ఆత్మకున్న రోగము, ఆత్మకున్న రోగము స్వస్థతకై నిజ సేవకుని చేరుము. ఇలాగులు దుఃఖిలము లేదా, అక్కడాయే వైద్యుడు లేడా. ఇలాగులు దుఃఖిలము లేదా, అక్కడాయే వైద్యుడు లేడా. ఎందుకున జనులకు స్వస్థత కలుగకున్నది అని యేసు